దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము దేవుని ఆలయమై ఉన్నాము అని పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసిన మాటను మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించినట్లు మనం చూస్తున్నాము. మరి ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు ఆయన నివసించుటకు తగిన నివాసం ఏర్పరచుకోలేడా? ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమే జరిగిందని కీర్తనకారుడు కూడా 33వ సంకీర్తన 9వ వచనంలో గానం చేసినట్టు మనం చూస్తున్నాము. కానీ ఆయన ఉండటానికి స్థలమే దొరకదా? ఆయన మన హృదయాలలో జీవించాలని కోరుకుంటున్నాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనుషుల ఎడల దేవుని ప్రేమ నిత్యము ఏమాత్రము తక్కువ కాకుండా పూర్తిగా నిలిచి ఉన్నది దేవుని ప్రేమ మానవుల మీద. అలాగే మనుషులు కూడా దేవుని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరిస్తూ మన హృదయాలను దేవునికి సమర్పించినట్లయితే దేవునికి మనమే ఒక ఆలయముగా ఉంటాము. దేవుని ఇష్టపడి మనలో నివసించటానికి ఆయన ఆశపడుతుంటాడు. ఈరోజు ధ్యాన వాక్యాన్ని మనము హృదయపూర్తిగా అంగీకరిస్తే నిజంగా మనము జీవము గల దేవుని ఆలయంగా మారిపోతాము. అలాంటి ప్రేమగల హృదయమే కావాలి దేవునికి. ఆయన ఆశిస్తున్నది కూడా అదే. అందుకే దేవుడు మన హృదయ తలుపు తడుతున్నాడు. ఎంత అదృష్టం! దేవుడే తడుతున్నాడు. ఇదే మంచి సమయం. మన హృదయ తలుపు తెరుద్దాము. దేవుణ్ణి మన హృదయాలలో నివసించుటకు వెంటనే తలుపు తెరిచి మనము దేవుణ్ణి ఆహ్వానించుకుందాము. మనము ఆయనకు ఆలయమై ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని స్తుతిద్దాము. దేవునికి ప్రార్థన మనం చేద్దాము. ఆయన నుండి మంచి దీవెనలు, పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదముల స్తోత్రములు. ప్రభా, నీ యొక్క దివ్య వాక్యాన్ని మేము నిత్యము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము సర్వదా నీ ఆజ్ఞలకు లోబడి నీ కట్టడలను మేము అనుసరిస్తూ నీ ప్రేమను మేము పొందుకుంటూ ఇదిగో నాయన మా హృదయాలను తండ్రి నీ స్వాధీనం మేము చేసుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. మా హృదయాలలో తండ్రి మేము నీకు ఆలయముగా ఉండులాగున మా యొక్క హృదయాలను తండ్రి శుద్ధీకరణ చేయి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మమ్మలను దీవించి ఆశీర్వదించి మా పాపములను క్షమించి ప్రభువా నీకు బిడ్డలముగా ఉండులాగన తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి నీకు ఆలయముగా ఉండులాగన మమ్మల్ని దీవించమని తండ్రి ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.